నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు వివాదాస్పద గురువు అంటారు కొంతమంది, మరికొంతమంది హిందూ మతవాది అంటారు, ఎవరిని అనుకున్న నా దారి రహదారి అంటారు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో ఈరోజు మనం స్పెషల్ ఇంటర్వ్యూగా చేయబోతున్నాం. గురువు గారు నమస్కారం. హరే కృష్ణమ్మ మహాలక్ష్మి. హరే కృష్ణ. అంటే అంటే రీసెంట్గా గురువు గారు మన చిన్నజీయర్ స్వామి గారు గరికపాటి గారు కానీ ఈ క్రిస్టియన్ మీద మాట్లాడారు. మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఆయన యేసు ప్రభు అనే ఆయన మంచి పనులు చేయబట్టి సిలువ వేశారని సాక్షాత్ గరికపాటి గారే అన్నారు. చిన్నజీయర్ స్వామి గారు ఒక సభలో క్రిస్టియన్స్ ని మనం ద్వేషించకూడదు. ఎందుకు ద్వేషిస్తాం? ఎవరు ద్వేషించరు. అసలు నమే ద్వేషస్తి నా ప్రియా భౌతికత చెప్పింది. భౌతికత ఏంటి? అద్వేష్ట 12వ అధ్యాయం 13వ శ్లోకం విత్ రెఫరెన్స్. అద్వేష్ట సర్వభూతానాం నాట్ ఓన్లీ హ్యూమన్స్, అది భౌతికత. అద్వేష్ట సర్వభూతానాం మైత్త కరుణ ఏవచ. ఎలా చూడాలి ప్రపంచంలో అన్ని జీవుల్ని? సమానంగా. మైత్ర విత్ ఫ్రెండ్షిప్ మూడ్, కరుణ, అద్వేష్ట వితౌట్ హేటింగ్, సర్వభూతానాం, ఇది భౌతికత. అదే బైబిల్లో లోక 23లో నేను అగ్నివేయ వచ్చి తిని నేను శాంతిని పంచడు, ఇది లోక, నేను శాంతిని పంచడుకు వచ్చి తినని మీరు తలంచున్నారా? నేను ఖడ్గం పంచుడిగా వచ్చి తిని ఒక ఇంటిలో 5గురిలో 2కి వేరుపడి ముగ్గురు వేరుపడి 2ను. బైబిల్ ఎందుకు చదవాల్సి వచ్చింది అసలు? ఇప్పుడు మీరు దాహం వేస్తుందన్నారు, మీకు నీళ్ళు ఇచ్చాను, మీరు తాగితే పోన్లే అది ఉపకారం చేశాను ఫీల్ అవుతాను. మీరు ఆ నీళ్ళు నేల మీద పారబోస్తే లేదా ఎవరి మీద పోస్తే అప్పుడు ఇది మెంటల్ కేసు అని అనుకుంటే సేమ్ అట్లా. ఈ మెంటల్ గాళ్ళు ఎలా తయారయ్యారు? దేనివల్ల తయారయ్యారు? అందుకని తెలుసుకోవడానికి. ఈ దరిద్రానికి కారణం అది కదా. ఇప్పుడు మనలాంటి ఇక్కడ పుట్టిన వాళ్ళే కదా ఇప్పుడు మనం చెప్పుకునే గొర్రెలందరూ ఎవరైతే ఉన్నారో, సతీషు, సుబ్రహ్మణ్యం, లేకపోతే అనిలు, ఇదంతా ఇక్కడ వాళ్ళే కదా. ప్రసన్న ఒక చెల్లి గొర్రె అయిపోయింది. ఏం పాటలు పడద్ది? స్టైల్ మారింది, నా స్టైలు మారింది. ఇది నెక్స్ట్ వాడే నా మగుడు, వీడే నా మగుడు, లేకపోతే బిడ్డ బిడ్డ బిడ్డ. అసలు ఈ ఎర్రగడ్డ బ్యాచ్ని ఎవరు తయారు చేస్తున్నారు? మొన్న వాడైతే అది హరిహర కళాభవన్లో సునీత నీకు జాబ్ వచ్చి అంటుంటది, వెనకాల మే అంటుంటది. వీడు జాబ్ ఇచ్చాడంట. పేదనికి వెళ్తే జాబ్ ఇవ్వడం ఏంటి? పేదం చేస్తే రోగాలు తగ్గడం ఏంటి? వీడు ఆడు బైబిల్ చదవాలంటే 4 కళ్ళు ఉండాలి, వీడు కిడ్నీలు బాగు చేసేస్తాడు. ఈ దరిద్రం అసలు మన దేశానికి అవసరమా? ఈ ప్రపంచానికి అవసరమా? నిజంగా టచ్ అంటుంటాడు ఒకడు, గడ్డ పగిలిపోను. ఈ వీడియో కాల్లో 40 ఏళ్ళ నుంచి వినపడినాడికి వినపడిపోతుంది. తెలుసు ఆ పొట్టుడు ఎవడు ఉంటాడు, యా అంటుంటాడు. నువ్వు చూడొచ్చాడు వీడియో కాల్ రా. ఎవరు? ఏలూరు. ఆవిడ పేరు అన్నమ్మ గారు. ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి ఇట్లా ఆవిడ 2 చెవుల మీద చేతులు వేసా బాగా అంటాడు, ఏదో అంటాడు. అనగా చేతులు తీసే వినపడుతుందా? వినపడుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు యా అంటాడు. అది జనాలు ఇప్పుడు అదే ఏంటిది బ్రహ్మాన్ని చెప్తారు, మరీ అంత ఎదవలు కనపడుతున్నా, ఓ మాదిరి కూడా కనపడలేదు. అలా జనాల్ని ఎదవని చేసే ఈ ఎదవ మతం నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోదా? ఇదే చిన్న రాష్ట్రం, ఇది ఎంత గొప్ప రాష్ట్రం అవునా? ఈ తెలుగు నేల, ఈ భారతదేశం ఎంత గొప్పదమ్మా ఇది. ఇటువంటి నేల ఉందా? వీరాది వీరులను గన్న మనయమ్మరా, ధారాళముగ భక్తవరుల విరజిమ్మెరా, కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి.
మూడు లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళ నోచేటి తల్లి, కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చినాది మళ్ళీ. అలా ఈ దేశం మీదకి ఎంతమంది దరిద్రులో శకులు, హూనులు, తురుష్కులు, డచ్ వాళ్ళు, పిచ్చి వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, మొఘళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఈ దరిద్రులందరూ ఈ దేశం మీద దాడి చేశారు. ఈ దేశ సంపద ట్రిలియన్స్ కొద్దీ ఎత్తుకుపోయారు. ఎందుకు మనం వాళ్ళు రానిచ్చాం? అయ్యో పాపం. అందుకని ఇక నో మోర్ అయ్యో పాపం విత్ దిస్ పాపం బ్యాచ్. గురుగారు మీ మెడలో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఏంటి? ఇది అమ్మ, దీని పేరు పవిత్రము. స్వామివారికి పవిత్రోత్సవం చేస్తారు. మీరు ఎప్పుడన్నా వెంకటేశ్వర గద్యం వినండి, అందులో వస్తుంది. నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ పవిత్రోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవ వివిధోత్సవై అంటారు. సో అలా అంటే సంవత్సరం పాటు స్వామివారికి బోల్డన్ని సేవలు జరుగుతాయి. ఎక్కడో మిస్టేక్ జరగచ్చు కదా, ఏదో పొరపాటున. అటువంటి వాటికి అన్నిటి నివారణగా ఈ పవిత్రోత్సవాలు చేసి స్వామివారికి పవిత్రాలు ఒళ్ళంతా కడతారు. అలా ఏదో అదృష్టవశాత్తు. చాలా బాగా చెప్పారు గురుగారు, నమస్కారం. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.